వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 17 వరకు సాగే మహాగణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ మొదటగా స్వామివారికి పద్మశాలి సంఘం తరపున బడా గణేష్ కు జంధ్యం కండువా సమర్పిస్తారు. ఆ తర్వాత ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని మొదటి పూజను నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ హాజరయ్యే అవకాశం ఉంది. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा. వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 17 వరకు సాగే మహాగణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ మొదటగా స్వామి వారికి పద్మశాలి సంఘం తరపున బడా గణేష్ కు జంధ్యం కండువా సమర్పిస్తారు. ఆ తర్వాత ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని మొదటి పూజను నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు కూడా స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ హాజరయ్యే అవకాశం ఉంది. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం. వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. మరి కాసేపట్లో తొలి పూజ ప్రారంభం కానుంది. తొలి పూజలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, ఎంతసేపట్లో తొలి పూజ ప్రారంభం కానుంది, అక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఉదయశ్రీ, ఇవాళ ఉదయం నుంచి కూడా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకి అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. మనం ఒక్కసారి విజువల్స్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. 70 వసంతాల 70 అడుగుల మట్టి వినాయకుడు, పర్యావరణాన్ని రక్షించండి అనే పేరుతో మట్టి వినాయకుడిని తొలిసారిగా చేసిన పరిస్థితి మనం ఒక్కసారి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఎంతో అందంగా ముస్తాబైన ఈ బొజ్జ గణపయ్య 70 అడుగుల మట్టి వినాయకుడుగా రూపాన్ని దాలుస్తూ ఇవాళ సప్తముఖ మహాగణపతి రూపంలో దర్శనమివ్వబోతున్నారు. లక్షలాది మంది ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ కి వస్తూ ఉంటారు. ఈ వినాయకుడిని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ఇటు టీవీలలో వీక్షించే భక్తులు ఎంతో కోట్ల మంది ఉంటారని చెప్పుకోవచ్చు. మనకి ఈ వినాయక చవితి ఉత్సవాలలో గల్లీ గల్లీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే, హైదరాబాద్ మహానగరంలో ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి, మహాగణపతిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో రావడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఒక కొత్త రూపాన్ని దాలుస్తూ ఈ ఖైరతాబాద్ మహావినాయకుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. సప్తముఖ మహాగణపతి 7 ముఖాలు, 7 సర్పాలతో, 14 చేతులతో మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్న ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి భక్తులు లక్షలాదిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి కాసేపట్లో 11 గంటల షెడ్యూల్ అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. 11 గంటలకి ఇక్కడికి వచ్చి తొలి పూజ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అలాగే 3 గంటలకి గవర్నర్ కూడా విష్ణు శర్మ కూడా రాబోతున్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి
ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇటు పోలీస్ విభాగం కావచ్చు, ఇక్కడున్న గణేష్ ఉత్సవ కమిటీ కావచ్చు, ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం వినాయక చవితి ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయని సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇంత మహా గణపతిగా దర్శనమిస్తూ సప్త ముఖాలతో మనకి ఈసారి కలువిందు చేయబోతున్న ఈ ఖైరతాబాద్ మహా బడా గణేష్ ని దర్శించుకోవడానికి లక్షలాదిగా వస్తారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులతో పాటు మనకి టీవీలో వీక్షించే భక్తులు మరింత మంది ఉంటారు. ఇక్కడికి వచ్చే విఐపి భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఖైరతాబాద్ మహా వినాయకుడిని దర్శించుకొని తొలి పూజ ఇవ్వడానికి రాబోతున్నారు. అలాగే ఉదయం 8 గంటలకి పద్మశాలీలు ఇప్పటికే ఇటు జంజాన్ని కావచ్చు, వస్త్రాన్ని కావచ్చు మహాగణపతికి అందించిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ ఉత్సవాలలో ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులను కన్విన్స్ చేయడానికి ఇక్కడ దర్శనమిస్తున్న మహాగణపతి కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక. ఇది ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర నుంచి అప్డేట్స్. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది నెమ్మదిగా. ఇవాళ మొదటి రోజు ఆ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే షెడ్యూల్ ప్రకారం ఇవాళ 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంబడి డిప్యూటీ సీఎం భట్టి అలాగే మంత్రులు పొన్నం కూడా అక్కడికి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.